నిద్ర. రచన డాక్టర్ ఎన్ గోపి. నా చిన్నతనంలో మిద్దె మీద పడుకునేవాణ్ణి. చిన్న గదిలోంచి బయటపడి ఆకాశమంత ఆవరణలో వెల్లకిలా పడుకొని మబ్బుల చిక్కులు తీస్తూ చుక్కల్ని ముడిచేవాళ్ళం. ఒకరిద్దరు మిత్రుల్ని కూడా సమకూర్చుకున్నాను. పక్క పరవడం, మడత పెట్టడం అప్పుడు నేర్చుకున్నవే. ఒకడికి కథలు చెప్పడం వచ్చు. వింటూ వింటూ ఎప్పుడు నిద్ర పట్టేదో తెలిసేది కాదు. చుట్టూ చిన్న పిట్టగోడ. పొర్లినా పర్వాలేదనే ధైర్యం ఉండేది. బారెడు పొద్దెక్కితే కానీ లేచేవాళ్ళం కాదు. కిరణాలు గుచ్చుకుంటే తప్ప మెలకు వచ్చేది కాదు. నిద్ర మబ్బుతోనే మెట్లు దిగేవాళ్ళం. ఎప్పుడూ తొట్రుపాటు లేదు. ఏవో అదృశ్య హస్తాలు కాపాడేవనుకుంటాను. ఇప్పటికీ ఆ మిద్దె ఉంది. పైన ఊడిస్తే ఇప్పటికీ ఆనాటి కథలు కొన్ని దొరుకుతాయనుకుంటాను. ఇవాళ నా తలపైన ఖరీదైన కప్పుంది. కానీ అప్పుడు పట్టినంత నిద్ర మళ్ళీ ఎప్పుడూ ఎరగను. అప్పటి నిద్రనే ముక్కలు ముక్కలుగా వాడుకుంటున్నాను. ఇలాంటి మంచి కవిత్వం అందించడానికే అక్షరక్షేత్రం వచ్చింది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ఎస్ అక్షర క్షేత్రం. మన కవిత్వం మన ఛానల్.